కరీంనగర్ వేదికగా గత 2 రోజులుగా సాగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయం, పాడి కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ నాయకులు దాడి చేయడంతో వివాదం ముదిరింది. ఈ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది. తమ పార్టీ ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులు చేయడం స్వామ్యానికి విరుద్ధమని, దీనికి నిరసనగా వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని గులాబీ దళం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. యాంటీ సోషల్ నా మారణ ఆయుధాలు నా మీదన్నా ఎందుకు మీరు ఎందుకు మరి గేట్ దాడుతున్నాను నేను ఈ మైల్లా ఇది అంటే హౌస్ అరెస్ట్ అంటే మైలు కూడా దాటివా ఇదేం పద్ధతి అంటే ఇది మైలు కదా ఇదేం పద్ధతి ఇది మా ఇల్లు కూడా బంద్లో పాల్గొంటాం మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇంత అరాచమా నేను దొంగన 4 సార్లు గెలిచిన ఒక మాజీ మంత్రిని నేను శాంతియుతంగా నా ఇంట్లో ఉండడంగా నన్ను నిర్బంధం చేస్తూ కాదే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిర్బంధం చేయండి, దొంగలు నిర్బంధం చేయండి, ప్రజల రక్షణ కల్పించండి. ప్రజల ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రభుత్వ ఆస్తుల మీద ధ్వంసం జరుగుతుంది, ప్రజల ఆస్తు నగలెత్తుకపోతున్నారు. మీరు దాని మీద కాన్సెంట్రేట్ 1000 మంది పోలీసులు 9 చుట్టూ నేను కనబడటానికి పొద్దులైతే కనబడి దొంగలు మీద పట్టుకోండి, ఇటువంటి యాంటీ సోషల్ మీద పట్టుకోండి. అట్లా ప్రజలకు శాంతియుతంలో బతికే పరిస్థితి తీసుకురాలి. మేము నేను ఒక్కడే చెప్తున్నా, బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నా, సంజయ్ గారు ఇది నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలగొట్టిండ్రు, మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన మీరే, చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి.